హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్లో. ఈరోజు అయితే మేము నెలవారీ సామాన్ తెచ్చుకోవడానికైతే డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. డీమార్ట్లో కొన్ని వస్తువులు తీసుకుంటాము, అలాగే కిరాణా షాప్లో కూడా కొన్ని తీసుకుంటాము. అంటే బడ్జెట్ను బట్టి అన్నమాట. స్కూల్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా, పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే చూస్తున్నాను. ఒక్కొక్క వాటర్ బాటిల్ మీద అయితే పోయిన సమ్మర్కి ఈ సమ్మర్కి అయితే 10 రూపీస్ అయితే పెరిగాయి. వాటర్ బాటిల్స్ చూసుకుంటూ నేను బాత్రూంలో వేసుకునే స్టూల్స్ కూడా స్టాండర్డ్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కానీ కాస్ట్ కూడా చాలా బాగుంది. ఇంత చిన్న స్టూల్కే 1200 అంట. కానీ చాలా అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా దాని మీద కూర్చోవచ్చు, మంచిగా వెయిట్ అయితే ఆపుతుంది. ఇంకా అది చూసి అయితే పక్కకు పెట్టేశాను. పిల్లలకి ఎప్పుడైనా గిఫ్ట్లు ఇవ్వడానికైతే ఇలాంటి బాటిల్స్ అయితే బాగుంటాయి. టెడ్డీ బేర్ బాటిల్స్, మంకీ బాటిల్స్ అని మంచి డిఫరెంట్గా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కంటైనర్స్ దగ్గరికి అయితే వచ్చాను. నేను గాజు బాటిల్స్ అయితే ఎక్కువ వాడడానికైతే ట్రై చేస్తున్నాను. అలా అని ఒకేసారి కొనడానికైతే మన దగ్గర మనీ అయితే ఉండదు కాబట్టి మనం వెళ్ళినప్పుడల్లా 1-2 డబ్బుల్ని బట్టి చూసుకొని వీలుని బట్టి కొనుక్కోవాలి. ఒకేసారి తీయాలన్నా కష్టం అయిపోతుంది కాబట్టి నేను వెళ్ళినప్పుడల్లా 2 బాటిల్స్ అయితే కొనుక్కొచ్చుకుంటాను. అదేవిధంగా ఛత్రి కూడా చూసానండి. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా, రెయిన్ కోట్స్ అయితే దొరకట్లేవు. అంబ్రెల్లాస్ అయితే చూశాను, కానీ కాస్ట్ అవి కూడా 600-700 ఉన్నాయి. అక్కడ పక్కన పెట్టేసి రెయిన్ కోట్స్ అయితే తీసుకున్నాను నేను. బెడ్షీట్స్ ఆఫర్ అయితే పెట్టారు, వింటర్ సీజన్ వచ్చేసింది కదా. బెడ్షీట్స్ కూడా చూశాను, ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే గ్రోసరీస్ కాడికి అయితే వచ్చాను. ఇక్కడ పప్పులు, చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఉంటాయి. నేనైతే చాక్లెట్స్ కూడా తీసుకున్నాము పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాస్కెట్లో వేయడానికని. చాక్లెట్ ప్యాకెట్స్ అయితే చూశాను. జెల్లీస్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్. మ్యాక్సిమం అయితే బయట ఫుడ్ అయితే ఏం పెట్టాము, ఇంట్లోనే చేసి పెడతాను. కానీ ఎప్పుడన్నా అలా తినాలనిపించదు కాబట్టి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ తర్వాత సర్ఫ్ కోసం అయితే వెళ్ళాను. కొన్ని హ్యాండ్ వాష్ చేస్తాను, దానికోసం సర్ఫ్ తీసుకున్నాను. మళ్ళీ ఒక లిక్విడ్ కూడా తీసుకున్నాను అనమాట వాషింగ్ మిషన్లో. హ్యాండ్ వాష్ ఏమో కాళ్ళు తుడుచుకునే మ్యాట్స్, స్టవ్ క్లీన్ చేసే మ్యాట్స్, సాక్సెస్ హ్యాండ్ వాష్ చేస్తాను కాబట్టి నేను ఒక రిన్సర్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను. పైన అవన్నీ అయిపోయాక కిందికి వచ్చాము. గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రము పప్పులు ఇవన్నీ ఉంటాయన్నమాట. నేను పప్పులు చూస్తున్నాను. ఒకే కందిపప్పు 3 రేట్లలో ఉంది. ఒక చోట 51, ఒక చోట 81, ఒక చోట 120 అట్లా ఉన్నాయన్నమాట. క్వాలిటీస్ వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటిదా అని చూసుకుంటూ మనమైతే సామాన్లు అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 2 కిలోల కందిపప్పు అయితే తీసుకున్నాను. దాని తర్వాత సన్న రవ్వ, గోధుమ రవ్వ కూడా కనిపించింది. రేటు కూడా చాలా తక్కువనే అనిపించింది కాబట్టి సన్న రవ్వ కూడా 1 కేజీ అయితే తీసుకున్నాను. నేను పొద్దున్నే 10-12 వరకు వెళ్ళాను. ఎక్కువ మంది అయితే లేరు. మనం సాయంత్రం టైంలో వెళ్ళామనుకోండి చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనుకోండి రష్ ఉండదు. మనం రేట్ను బట్టి కూడా మనం ఏం కొనుక్కోవాలని ఆలోచించుకునేంత టైం కూడా మనకు దొరుకుతుంది అన్నమాట. చూసుకుంటూ మనమైతే సామాన్లు తీసుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ కాడికి అయితే వచ్చాను. ఆయిల్ అయితే ఒకప్పుడు 700కి 5 కేజెస్ వచ్చేది. ఇప్పుడైతే 1000 రూపీస్కి కూడా 5 ప్యాకెట్స్ అట్లా వస్తున్నాయి అంతే. ఆయిల్కి అయితే చాలా రేటు పెరిగిపోయింది. అలాగే మొత్తం బిల్ అయితే వేయించుకున్న తర్వాత నేను మా పాప వెళ్ళామన్నమాట డీమార్ట్కి. ఇంకా బయటకు వచ్చేసి మేమైతే ఐస్ క్రీమ్స్ తిన్నాము. మా బాబుకి వచ్చేటప్పుడేమో పాప్కార్న్ అయితే తీసుకొచ్చాము. బడ్జెట్ అయితే ఎంత చూసి కొన్నా కూడా మేము అనుకునే దానికన్నా ఒక 3000 అయితే ఎక్కువ అయిపోయాయి. ఆ బడ్జెట్ని చూసుకుంటూ ఇంత అయింది ఏంటి అని ఇంటికి వచ్చి చూసుకుంటూ ఒకేసారి అయితే షాక్ అయిపోయిందండి. తీసుకునేవి కూడా పెద్దగా ఏం లేదు, కాకుంటే బడ్జెట్ అయితే అనుకున్న దానికన్నా 3000 అయితే ఎక్కువైపోయింది. ఇంటికైతే వచ్చాక ఎక్కడైతే సదిరేసుకున్నామో మేము అక్కడ ఐస్ క్రీమ్స్ తిన్నామని, ఐస్ క్రీమ్ అయితే మనం ఇంటికి తెచ్చుకోలేమని
పాప్కార్న్ అయితే తీసుకొచ్చాము మా పిల్లలకి. మళ్ళీ ఆటో బుక్ చేసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. గాజు కంటైనర్స్ మీరు కూడా ఎక్కువ ప్లాస్టిక్ వాడకుండా గాజు ఐటమ్స్ వాడడానికి ట్రై చేయండి. ఎవరికైనా అన్నీ ఒకేసారి కొనాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం పోయినప్పుడల్లా 1, 2 ఇలా కొనుక్కుంటూ ఉంటే మెల్లిమెల్లిగా మనకు ఒక 1 ఇయర్లోనే మనకు సరిపడా గాజు బాటిల్స్ అయితే కొనుక్కుంటాము. చూడండి, నేను ఆయిల్ ప్యాకెట్స్, సోప్స్ ఒక 2 గాజు కంటైనర్స్ తీసుకున్నాను. దానికే చాలా అంటే చాలా కాస్ట్, చాలా రేట్స్ అయితే ఎక్కువైపోయాయండి. ఒకప్పుడు 3000 అయితే సరిపోయేది, ఇప్పుడైతే 5000 కూడా సరిపోవట్లేదు నెలవారీ సరుకులలో. నేను ఇవి కాకుండా మళ్ళీ నేను బయట పప్పులు ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే విడిగా కూడా తెప్పిస్తాను. అన్నీ డీమార్ట్లో అయితే తీసుకోను. నాకు రేటు రీజనబుల్ అనిపించిన వాటికే అయితే తీసుకొస్తాను. బిస్కెట్స్ అలాంటివి. ఇంకా కిరాణా షాపులలో అయితే రవ్వ, చక్కెర, చాయ్ పత్తా ఇలాంటివన్నీ అయితే కిరాణా షాప్